విశ్వధాయః మన్యో వజ్రిన్నభిమామ నెల్లూరు మహానగరంలో గత 5-6 సంవత్సరాలుగా హనుమాన్ శోభాయాత్ర జరుగుతున్నది. నెల్లూరు నగరం విస్తరిస్తున్నది. కొత్త ప్రాంతాల నుంచి కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త సమాజం పాత సమాజం కలిసి అందరూ ఒకటి కావడానికి, వాళ్ళ ఆలోచనలు పంచుకోవడానికి, ఆచార సాంప్రదాయాలు కాపాడుకోవడానికి, ముఖ్యంగా హిందువులందరూ ఒకటి కావడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ హనుమాన్ శోభాయాత్ర ఒక నెల్లూరులోనే కాకుండా మొత్తము భారతదేశంలో లక్షలాది గ్రామాల్లో కూడా జరుగుతున్నది. హిందువుల జనాభా తగ్గిపోవడం, హిందువుల మీద అకృత్యాలు దాడులు పెరగడం, హిందూ సమాజం ఒక్కటిగా ఉండకపోతే ఇక మనం మనలేమో నిలబడలేము అనేటువంటి ఒక భావన హిందూ సమాజంలో రేకెత్తటమే ఈరోజు ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇది తమ బాధ్యతగా తీసుకుని ప్రతి దగ్గర వేలాది మంది రకంగా తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి కేవలము మన ధర్మం కోసము సంస్కృతి కోసమే కాకుండా మన ఉనికి నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున హిందువులందరూ కదిలి వస్తూ ఉన్నారు. ఇది కేవలము భక్తితో ఆంజనేయ స్వామి వారి మీద, శ్రీరామచంద్రుడి మీద ఉన్న భక్తి, ఆ రకంగా అందరం కలిసి ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కులాలకి మతాలకి అతీతంగా ఈ కార్యక్రమం నడుస్తున్నది. అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఒకటే సంకేతం, సమాజం కలిసి ఉండాలి, సమాజం కలిసి జీవించాలి. ఈ సందేశం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. హిందూ సమాజం మెజారిటీ ఉన్నంత వరకే శాంతి సౌఖ్యాలు ఉంటాయి ప్రపంచంలో. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి హిందూ దీంట్లో పాల్పంచుకొని విజయవంతం చేయాలి. హిందూ అనేటటువంటి వ్యక్తే నిజంగా శాంతికి దూత. శాంతి సౌఖ్యాలు ఉండాలంటే హిందూ వర్ధిల్లాలి, హిందూ మెజారిటీ ఉండాలి. ఆ విధంగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన సమాజాన్ని ఏకత్రాటిగా నడిపించినప్పుడే శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయి. హరి ఓం తాత్.